ఈరోజు మనము అష్టాదశ శక్తిపీఠాల గురించి మాట్లాడుకోబోతున్నామండి. మొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి, ఓం లంకాయాం శాంకరీదేవి, ఇది వచ్చి మనకు శ్రీలంకలో ఉందండి. దాని గురించి మీకు పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. శాంకరీదేవి ఆలయము శ్రీలంక తూర్పు తీరంలో త్రికోమలిలో ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని హిందువుల పురాణాల ప్రకారం తెలుస్తోంది. అసలు ఆలయం చాలా ఏళ్ల క్రితం ధ్వంసం కాగా కోనేశ్వరం శివాలయం పక్కన కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయం ఒక కొండపైన ఉంది. శాంకరీదేవి ఆలయం ఒక అందమైన రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది. దీనికి రావణన్ వీడు అని పేరు పెట్టారు. త్రికోమలి ఒక భూకంప ప్రాంతం. ఇందులో అగ్నిపర్వత కార్యకలాపాలు కూడా జరుగుతాయి. సమీపంలో ఈ ప్రాంతంలో అగ్నిపర్వత ఉనికిని చూపించే కన్నీయ వేడి నీటి బుడగలు కూడా ఉన్నాయి. త్రికోణేశ్వరం శ్రీలంకలోని శివునికి అంకితం చేయబడిన 4 ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. మిగిలినవి గాలే, కీతేశ్వరం, మునీశ్వరంలో ఉన్నాయి. సామాన్య శకం 300లో మొదటి రాజులలో ఒకరైన యువరాజు విజయ్ శ్రీలంకలో అడుగు పెట్టక ముందే 2500 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవతలను పూజించబడిందని, ఇది దక్షిణాదిలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి. ఇది రాతిపై పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉంది. కొండపైన 3 దేవాలయాలు ఉన్నాయని పురావస్తు శాఖ వారు సమాచారం ద్వారా తెలుస్తోంది. హిందూ మహాసముద్రం నేపథ్యంలో ఉన్న ఎత్తైన గోపురంలో ప్రధాన దేవత విగ్రహం ఉంది. ఈ ఆలయం దాదాపు 1000 స్తంభాల చిన్న మండపాలతో ఒక భారీ నిర్మాణంలో ఉంది. పోర్చుగీసు ఆక్రమణదారుల నుండి త్రికోణేశ్వర శాంకరీదేవి దేవతలను రక్షించడానికి ఒక బావిలో దాచారు. 1948లో శ్రీలంక స్వాతంత్రం తరువాత త్రినోలో బావి నుండి తిరిగి వాటిని పొందారు. దక్షిణ భారత చోళ పాలకుడు కులకోటన్ ఆలయాన్ని పునరుద్ధరించారు. అయితే కొంతమంది బౌద్ధులు మహాసేన రాజు కోసం డిజైన్ను నిర్వహించారు. అతను ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో దాగోబాను నిర్మించాడు. ధ్వంసమైన ఆలయంలోని అనేక కళాఖండాలు లిప్సన్ మ్యూజియంలో భద్రపరిచారు. కులకోటన్ రాసిన ఒక రాతి శాసనంలో ద్వంద్వ చేపల చిహ్నం ఉంది. ఇది సామాన్య శకం 1500 తరువాత భూమిని కనీసం 500 సంవత్సరాల పాటు వివిధ కంటి రంగులు కలిగిన వ్యక్తులచే పాలించబడిందని, ఆ తర్వాత పూర్వపు పాలకులు ఒడుగులు భూమిని పాలించవచ్చునని పేర్కొంది. 1795లో బ్రిటిషర్లు శ్రీలంకను స్వాధీనం చేసుకునే వరకు త్రికోమలిని దాదాపు 500 సంవత్సరాల పాటు డచ్ వారు పాలించారు. తరువాత ఒడుగులు ఫ్రెంచ్ వారు 1795లో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాలను భద్రపరచడానికి 1689లో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ శాసనం ఖచ్చితమైన శాసనం బయటపడింది. ప్రజలు పూజలు అనుమతించలేదు. 1952లో త్రికోణేశ్వరి ఆలయాన్ని తిరిగి మరలా నిర్మించినారు. 1952లో స్థానిక హిందూ తమిళ ప్రజలచే నిర్మించబడిన శాంకరీదేవి ఆలయము ఉంది. దానికి ప్రక్కనే త్రికోణేశ్వర ఆలయం కూడా ఉంది. 450 ఏళ్ల సుదీర్ఘ విరామము తరువాత దీన్ని రూపొందించారు. ఆలయానికి సమీపంలో హిందూ మహాసముద్రము పైన ఉన్న కొండ అంచుకు సమీపంలో పవిత్రమైన బిల్వ వృక్షం ఉంది. అగస్త్య మహర్షి త్రికోణేశ్వర ఆలయాన్ని శివుని సూచనల మేరకు నిర్మించినాడు. అతను రావణుడి పట్ల ఉన్న భక్తి ముగ్ధుడయ్యాడు. ఇది భగవంతుడు తన భక్తి కోసము తయారు చేసినట్లు నమ్ముతారు. కాబట్టి ఇది అద్భుతమైన దేవాలయం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది శాంకరీదేవి అమ్మవారి ఆలయ చరిత్ర. కామాక్షి కాంచీపురి మనకి శక్తిపీఠాలలో రెండవ శక్తిపీఠం కంచి కామాక్షమ్మ. ఇప్పుడు కంచి కామాక్షమ్మ గురించి తెలుసుకుందాము. కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాలలో ఒకటి. ఇది భారతదేశములోని చెన్నైకి సమీపములో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది. కంచి అనగా మొలచూల వడ్డాణం అని అర్థం. ఈ ఆలయాన్ని కాంచీపురం
రాజధానిగా పాలించిన పల్లవ రాజులు కట్టించి ఉండవచ్చు. వారు రాజధానిగా అదే నగరంలో ఉన్నారు. ఈ ఆలయము మదురైలోని మీనాక్షి ఆలయం, తిరుచిరాపల్లి సమీపంలో తిరునావైకవాల్లోని అఖిలాండేశ్వరి ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రములోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలు. పద్మాసనములో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారము తరువాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది. ఈ పురాతన ఆలయము అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఇది సంఘం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంఘం యుగం రాజు తొండమాన్ ఇళంతి రయన్ను ప్రశంసించింది. బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకను అలంకరించిన 2 చేతులతో అసలు బంగారు విగ్రహము కనిపించింది. దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహములుగా మార్చారు. ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యములో ప్రత్యేక మందిరములో నివసిస్తూ ఉంది. స్థల పురాణము. స్థల పురాణం ప్రకారం కామాక్షి ఆలయానికి శ్రీ కాంచి కామకోటి పీఠం, దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవత. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అమ్మ ఆదిశంకరాచార్యులు ఈ కామాక్షి దేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు. ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనమును కూర్చుని ఉంది. ఇది సాంప్రదాయిక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి, శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకుగడ, చిలుకను, పాశ అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరములో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరములో మరి ఏ ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి. ఇది అమ్మవారి అష్టాదశి 18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగి యోగ ముద్రలో ఉంటారు. ఆలయ చరిత్ర. శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగాన్ని మామిడి చెట్టు క్రింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. ఇది కాంచీపురం యొక్క చరిత్ర.